హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెబుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించారు. మేనిఫెస్టోలో ప్రతి హామీని అమలు చేసినవి ఏవి, అమలు చేయాల్సినవి ఏవి అని చర్చించారు. మిగిలిన హామీను ఎప్పటికి అమలు చేయాలో కూడా సమీక్ష చేశారు. జూన్లోగా మిగిలిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వాహకం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, అందుకే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. అలాగే రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా జూన్లోగా సూపర్ 6లోని మిగతా 3 హామీల అమలు చేస్తామంటున్నారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మే నెలలో తల్లికి వందనం పథకం, కేంద్రంతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద 3 దఫాలుగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం చర్చ జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్.